ముక్కు పిండి వసూలు చేసి ₹1,00,000 మీ 20 సంవత్సరాలు కట్టాలి ఈఎంఐ రెసిడెన్షియల్ కోసం ప్లాటింగ్ చేశారు మాకు అట్లా చెప్పారు. ఇప్పుడు సడన్ గా కమర్షియల్ ఎట్లా చేస్తారు? పర్మిషన్ లెటర్ ఎక్కడ ఉంది సార్? చూపించాలండి సార్. పర్మిషన్ లెటర్ అడగండి సార్. అది మీకు చూపించడానికి చెప్పండి 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 సరే చెప్పండి. నేను వాళ్ళని అడిగిన సమస్య ఏదైనా మీ పార్టీ ఫంక్షనాలకు అన్నాను. మాకు ఎదురుగా 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు అన్నారు. మరి మీరు నీటి సమస్యలు కూడా మీరు ఒక సమస్య చేస్తారు కదా, మా ప్లాట్ల మధ్యలో కూడా క్లీన్ చేసేదని అది కూడా అడిగిన. అది అడిగితే 160 2 ప్లాట్లు నాయే. కడినండి ఆ 2 ప్లాట్లు నాయే. ఆ 2 ప్లాట్లలో కూడా వాళ్ళకి ఏమన్నా డాక్యుమెంట్ చూపించాను. నా డాక్యుమెంట్ నేను చూపిస్తాను. ఆ 2 ప్లాట్లు నాయి. నా ప్లాట్ నేను పోనీ ఇప్పటికైతే ఆడ పార్కింగ్ చేయలేదు. ఓకే, నా ప్లాట్ నేను క్లీన్ చేసుకోవడం కూడా తప్ప అన్నట్టు. సరే క్లీన్ చేసుకున్నారు. ఓకే, కిచెన్ నాకు గోడకు ఆనుకుని ఉంది సార్. కిచెన్ కి నాకు ఫైర్ సేఫ్టీ ఇవ్వండి. చూడండి గోడకు ఆనుకుని కట్టారండి. నాకు ఫైర్ సేఫ్టీ ఇచ్చేయండి సార్. నేను చచ్చిపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు నాకు, ఎందుకంటే ఇది ఇల్లీగల్. నాకు ఇన్సూరెన్స్ రాదు, ఇల్లీగల్. సబితా మేడం గారు చెప్పారు, అసలు ఎవరికి తెలియదు ఇది కట్టేది. మాకు అసలు తెలియదమ్మా, ఇది ఖచ్చితంగా నేను ఆపిస్తాను సబితా మేడం ప్రామిస్ చేసిన. కమిషనర్ గారు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ కాలనీవాసులు చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ గేమ్ జోన్ అని ఓపెన్ చేశారు, కానీ ఫంక్షన్ హాల్ మాత్రం ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాలనీ వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఫంక్షన్ హాల్ నిర్మిస్తే కనుక ఆల్రెడీ స్టార్ట్ అవుతే కనుక ఆల్రెడీ ఇక్కడ బడంగపేట మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చాము, అలాగే కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి మాత్రం కదలము, ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాగే కమిషనర్ కూడా ఇంతకుముందు నోటీసులు పంపించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయినప్పటికీ ఈ నిర్మాణం జరిగింది, ఓపెనింగ్ కూడా ప్రారంభం కావస్తుంది. అయితే మున్సిపల్ కమిషనర్ అధికారులు ఏం చేస్తున్నారు, మరి నిద్రపోతున్నారా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, మీకున్న సమస్య ఏంటి? మా సమస్య ఇది ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్ ఒక 6 months బ్యాక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అప్పుడు అడిగితే ప్లే జోన్ అన్నారు. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాకే ఫంక్షన్ హాల్ అని బోర్డు పెట్టారండి. దీనివల్ల ఇక్కడ వీళ్ళకి డ్రైనేజ్ కూడా లేదండి. వీళ్ళు ఓపెన్ హాల్లో కల్పిస్తున్నారండి. మాకు డ్రైనేజ్ కూడా మాకు అవతలకి కనెక్షన్ లేదు. అండ్ ఆ డ్రైనేజ్ వీళ్ళు 2 days బ్యాక్ మొత్తం క్లీన్ చేశారు. క్లీన్ చేసిన అది చెత్త అంతా తెచ్చి మా ఇంటి వెనకనే డంప్ చేశారు. అండ్ అది ఓపెన్ నాలా కూడా అది బయటికి కూడా కనెక్షన్ లేదు. ఆ డ్రైనేజ్ సమస్య తీరాలని కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో ఫంక్షన్ హాల్ కూడా క్లోజ్ చేయాలని కోరుకుంటామండి. అంటే క్లోజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంకా ఏదైనా బిజినెస్ చేసుకోండి, కానీ ఫంక్షన్ హాల్ మాత్రం ఓపెన్ కావడానికి వీల్లేదండి. చెప్పండి, ఏ సమస్య ఏంటి? మాకు ఫంక్షన్ హాల్ గురించి సమస్యలు ఎదురుపడతాయి అండి. అందుకే మేము అబ్జెక్షన్ చేస్తున్నాం, ఫంక్షన్ హాల్ వద్దని. మాకు ముందు గేమ్ జోన్ అని చెప్పారు, ఇప్పుడు ఫంక్షన్ హాల్ అని చెప్తుర్రు. అట్లా మా పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు కదా, ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళు వెహికల్స్ అవి పెడతారు. మా పిల్లలు కూడా వెహికల్స్ పెడతారు. వాళ్ళ వెహికల్ తెలియదు, మా వెహికల్ తెలియదు. మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకనే మేము ఫంక్షన్ హాల్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు జరగాలనే కూర్చున్నాం ఇక్కడ.
పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అల్మాజ్గూడలో ఉన్నటువంటి ఆర్ఎన్ఆర్ కాలనీకి సంబంధించి ఇక్కడ ఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ ఇది ఓన్లీ కమర్షియల్ పర్పస్ అని తెలిసినప్పటికీ కూడా గేమ్ జోన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బోర్డు పెట్టి ఫంక్షన్ హాల్ అని చెప్పి ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కాలనీ వాళ్ళు సంబంధించి ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే కనుక ఇక్కడ డ్రైనేజీ సమస్య కానివ్వండి, పొల్యూషన్ సమస్య కానివ్వండి, లేకపోతే రేపటి నాడు డీజే సౌండ్స్ ఇవన్నీ ఇబ్బందికర వాతావరణం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే కాలేజీకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారో వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుందని కూడా ఇక్కడ కాలనీవాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కాలనీవాసులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది చెప్పండి అమ్మా. ఇది మాకు ఒక 4 months బ్యాక్ స్టార్ట్ చేసే కన్స్ట్రక్షన్. మేము అడిగాం అప్పటికి ఏంటిది అంటే గేమ్ జోన్ అని చెప్పారు. ఈవినింగ్స్ రన్ అవుతుంది, ఓన్లీ సండేస్ అన్నారు. సో నాలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఓకే, ఈ వీక్ డేస్ అయినా ఈవినింగ్స్ అంటున్నారు, వీకెండ్స్ అంటున్నారు కాబట్టి ఓకే అనుకున్నాము. సడన్గా 4-5 days బ్యాక్ కరెక్ట్గా ఇది కన్వెన్షన్ హాల్ అని బోర్డు పెట్టారు. సో మాకు అప్పుడు తెలిసింది ఇది ఫంక్షన్ హాల్ అని. సో మాకు ఇంకొకటి ఏంటంటే ఇళ్ళ మధ్యలో పార్కింగ్ క్లీన్ చేశారనమాట. సో ఎందుకు ఇలా చేశారంటే ఇవన్నీ మా ప్లాట్స్లో మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అని చెప్పారు. సో మేము పర్మిషన్స్ ఏమున్నాయి అని అడిగాము. మా కమిషనర్ గారి దగ్గర నుంచి పర్మిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే అలాంటిది ఏమీ లేదని మాకు క్లారిటీ ఇచ్చారు. సో మేము సబితా మేడం గారు కమిషనర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు మీరు? మేము 4 రోజుల క్రితం వెళ్ళామండి. అప్పుడు ఒక ఇన్వోర్డ్ కూడా తీసుకున్నాం కంప్లైంట్ ఇచ్చి. మాకు రిపోర్ట్ తీసుకుంటామని చెప్పి ఎవరూ రాలేదు. సో మళ్ళీ మేము సబితా మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం గారు నిన్న మళ్ళీ మాకు ఒక నోట్ ఇచ్చి మళ్ళీ పంపించారు. నిన్న మళ్ళీ ఇచ్చాము. సో నిన్న కూడా రిపోర్ట్ తీసుకుంటామన్నారు. మేము చెప్పి వచ్చాము ఇవాళ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ అని, కానీ ఇప్పుడు దాకా ఎవరూ రాలేదండి. సో అందుకని మేము ధర్నా చేపట్టాము. వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి, కమిషనర్ వచ్చి మాట్లాడితే మాట్లాడతాం, మీతో మేము మాట్లాడము అంటున్నారు. సో మా సమస్యలు వినడానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరు. మా ప్లాట్స్, మా డబ్బులు, మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాము అంటున్నారు. ఇది పద్ధతి కాదు అని మేము నివేదన వ్యక్తం చేస్తున్నాము. సో మీరు మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లాంటి గైడ్ చేశారు మీకు? లేదు, అది మాకు అసలు మా నోటీస్కే రాలేదు. ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టారని ఆవిడ డీటెయిల్స్ తీసుకున్నారు. అది అలా కట్టడానికి వీలు లేదమ్మా, మేము మీకు ఎలాంటి సపోర్ట్ అయినా అందిస్తామని చెప్పారు. సో ఆవిడ ప్రోద్బలంతోనే మేము మళ్ళీ కమిషనరేట్లో 2వ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కూడా ఇచ్చారని చెప్పారు కదా, అక్కడ ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ప్రజావాణిలో మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారండి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని రమ్మని చెప్పారు. మేము అది రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉండడానికి వీల్లేదండి. వాళ్ళు ఏదైతే ముందు చెప్పారో ఏ గేమ్ జోన్ కానీ, ఏదో సూపర్ మార్కెట్ కానీ, జిమ్ లాంటిది కానీ పెట్టుకుంటే మాకు ఎలాంటి నిరభ్యంతర లేదు. సో మేము ఇక్కడ బిల్డింగ్ కూడా మొత్తం కూలగొట్టాలనేది మేము కోరుకోవట్లేదు. దీని ఫంక్షన్ హాల్ కాకుండా ఇంకేదైనా మీరు చేంజ్ చేసుకోండి. ఎలా అంటే కాలనీ వాసులకు కానీ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా ఎలాంటిదన్నా మీరు చేసుకోండి, ఎలాంటి వ్యాపారం అయినా చేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఫంక్షన్ హాల్ అయితే మాకు చాలా ఇబ్బందులు వస్తాయి.